సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడైతే స్కూల్స్ తెరుచుకుంటున్నాయి. కొంతమంది ఆ స్కూల్ ఫీజు ఎక్కువనో కట్టలేకనో లేకపోతే వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయిందనో వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు. స్టడీ సర్టిఫికేట్ కానీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కానీ ఇవ్వము, మీరు మొత్తం ఫీజు కట్టాల్సిందే, అదంతా కడితేనే సర్టిఫికేట్స్ ఇస్తామని చాలా ఇబ్బంది పెడతారు. ఆ టైంకి ఇంకెక్కడో దగ్గర అప్పు చేసి మరీ డబ్బులు తీసుకొచ్చి కట్టేసి ఆ సర్టిఫికేట్స్ తీసుకెళ్తుంటారు. మరి అలాంటి సిచ్యువేషన్లో చట్టం ఏం చెప్తుంది, అంటే ఎలాంటి పర్మిషన్స్ ఉంటాయి, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ నరేష్ గారు సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి అంటే ఒక విధంగా భయం కూడా వేస్తుంది. ఈ మధ్య ఎక్కడైనా మార్చుకుందాం అంటే మన పిల్లల్ని మన ఇష్టంగా మనం ఇంకా స్కూల్లో జాయిన్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సర్టిఫికేట్స్ ఇవ్వడానికి కూడా అంత ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటి, దాని గురించి చట్టం ఏం మాట్లాడుతుంది? ఇక్కడ విద్యార్థులకు సంబంధించి రెండు రకాల సమస్యలు ఉన్నాయండి. ఒకటేమో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం, రెండు ఏంటి అంటే కనుక ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ ఇవ్వకపోవడం. సో ఈ రెండు రకాల సమస్యలతోటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రతి సంవత్సరం విద్యా సంవత్సరం మొదట అయ్యేటప్పుడు, అదేవిధంగా చివరి ఎండింగ్ అప్పుడు కూడా చివరి సమయంలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి నేనే ఒక 50-60 కాలేజీలకి నోటీసులు పంపించి విద్యార్థుల కోసం ఉచితంగా ఒక క్యాంపెయినే రన్ చేయడం జరుగుతుంది గత 2 సంవత్సరాల నుంచి కూడా. అయితే అసలు ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే కనుక, ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికైతే కనుక స్టడీ సర్టిఫికేట్స్ కానీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ కానీ సంబంధించిన విద్యా సంస్థలు, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే కనుక, దీంట్లో ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కింద విద్యని అభ్యసించే వాళ్ళే. సో ఈ ఫీజు రీఎంబర్స్ పథకం ప్రకారము ఎవ్రీ ఇయర్ కూడా సదరు విద్యార్థి ప్రభుత్వానికి వాళ్ళ యొక్క ఫీజుకు సంబంధించిన బకాయిలు సంబంధించిన కాలేజీకి విడుదల చేసే విధంగా అప్లికేషన్ అనేది పెట్టుకుంటూ ఉంటది. కానీ ప్రభుత్వం వారు సంబంధించిన కాలేజీలకి ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం అనేది ఇక్కడ గమనార్హం. అందుకు సంబంధించి గత 2 సంవత్సరాల్లో సుమారు 4,900 కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వం కాలేజీలకి పడింది. 4,900 కోట్లు ఎస్ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కింద. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక, ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, మరే ఇతర ఫార్మసీ కాలేజీలు కావచ్చు, ఏ కాలేజీలు అయినా కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కింద విద్యార్థులు చదివినప్పుడు ప్రభుత్వము ఆ యొక్క ఫీజులు ఇవ్వట్లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కనుక, పిల్లల మీద ఆ భారాన్ని పెట్టడానికి సిద్ధపడ్డారు. ఎందుకు అని అంటే కనుక, ప్రభుత్వాన్ని ఎదిరించే పరిస్థితి వీళ్ళ దగ్గర లేదు. ఎదిరిస్తే వీళ్ళ కాలేజీ పర్మిషన్స్ ఎక్కడ క్యాన్సిల్ చేస్తారో, మీ దగ్గర ఎటువంటి ఉత్తర్వులు ఉన్నాయో అని చెప్పి, ఏమి కొర్రీ పెడతారో అని చెప్పి తెలియదు. అందు గురించి ఈ యొక్క విద్యార్థుల మీద మీరు చదువుకున్నందుకు ట్యూషన్ ఫీజు కింద 4,50,000, 6 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు కడితేనే మీ యొక్క సర్టిఫికేట్స్ మీకు ఇస్తాము అని చెప్పని వీళ్ళని బెదిరించడం జరుగుతుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎంతో మంది విద్యార్థులు ఆ యొక్క ఫీజు పే చేసి సర్టిఫికేట్లు అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్స్ దగ్గరకు వచ్చేటప్పటికి హై ఫీజెస్. సో ఈ ఎక్సార్బిటెంట్ ఫీజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ యొక్క పేరెంట్స్కి మొదట చెప్పేది ఒక రకంగా ఉంటుంది. విద్యార్థి తన యొక్క క్లాస్ అంటే చివరి సంవత్సరం వచ్చేటప్పటికి వాళ్ళు చెప్పే స్కూల్ ఫీజు వేరేలాగా ఉంటుంది. ఇదేంటని ప్రశ్నిస్తే కనుక ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇయ్యరు. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవ్వకోకుండా వేరే స్కూల్లో జాయిన్ అవడానికి అవకాశం ఉండదు. అదేమనంటే కనుక లక్షల్లో ఫీజులు, అది అడ్వాంటేజ్. ఇది ఒక టైప్ ఆఫ్ బ్లాక్ మెయిల్ ఉంటుంది. అసలు ఈ విధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ కానీ, అదేవిధంగా ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ కానీ యాజమాన్యాలు విద్యార్థులకు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి వాళ్ళకి అధికారం ఉందా అంటే కనుక, ముమ్మాటికి కూడా ఏ విద్యా సంస్థకి విద్యార్థి యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కానీ ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఆపే అధికారము లేదు అని చెప్పి తెలంగాణ హైకోర్టు వారు, అదేవిధంగా సుప్రీంకోర్టు వారు ఎన్నో తీర్పుల ద్వారా చెప్పడం జరిగింది. అది ముమ్మాటికి కూడా ఆర్టికల్ 14, ఆర్టికల్ 21ని వైలేట్ చేసే విధంగా ఉంటామే అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో మీరు అనొచ్చు, మరి విద్యార్థి ఫీజులు కట్టకపోతే గనక కాలేజీలు ఎలా రన్ చేస్తారు, స్కూల్స్ ఎలా రన్ చేస్తారు అని అంటే కనుక, ఒకవేళ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టకపోతే గనక ఆ ఫీజులు వసూలు చేసుకోవడానికి సివిల్ కోర్టు ద్వారా
రికవరీ సూట్ వేసి ఫీజులు వసూలు చేసుకోవాలే తప్ప ఆ వంకతోటి ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ కానీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ కానీ ఆపడానికి వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు అని చెప్పి కూడా కోర్టులు చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయానికి సంబంధించే గత మార్చిలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు నేను ఇక ఈ ఫ్రీ కంపైనింగ్ రన్ చేస్తున్నప్పుడు ఒక పాప నా దగ్గరికి వచ్చి శ్రీ అరబిందో భవన్స్ కాలేజీ వాళ్ళు నాకు హాల్ టికెట్ ఇవ్వట్లేదు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవ్వలేదు అన్న కారణంతో చెప్తే గనక నేను హానబుల్ హైకోర్టు వారి చెంత లంచ్ మోషన్ పిటిషన్ మూవ్ చేసి హైకోర్టు వారి ద్వారా నేను సదరు స్కూల్కి ఇంటర్మీడియట్ బోర్డుకి డైరెక్షన్ తీసుకోవడం జరిగింది. తక్షణం హాల్ టికెట్ మీరు ఇష్యూ చేయండి, ఆ యొక్క వంకతోటి హాల్ టికెట్ ఇవ్వకుండా ఆపే అధికారం మీకు లేదు అని చెప్పి కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ ఆపేస్తారు హాల్ టికెట్ ఇవ్వకుండా మిగతా ఫీజు కట్టండి. ఎగ్జాక్ట్లీ ఆ యొక్క అధికారం కూడా యాజమాన్యాలకి లేదు. ఓకే, ఈవెన్ 10th కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీబీఎస్ కావచ్చు, ఫార్మా కావచ్చు, వాట్స్ ఎవర్ ఏ కోర్స్ అయినా కావచ్చు, ఏ క్లాస్ అయినా కావచ్చు. మరి నిజంగానే అంటే ప్రతి ఇయర్ ఆబ్వియస్లీ ఫీజు కట్టాలనే విషయం పేరెంట్స్ కూడా తెలుసు. ఎండింగ్ వరకు ఆపడం కూడా వాళ్ళు తప్పు అవుతుంది కదా, మరి వాళ్ళని క్వశ్చన్ చేస్తాం కదా. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటే ఇక్కడ నేను అవుట్ రేట్ కాలేజీలదిను దాని తర్వాత స్కూల్స్ది తప్పు అని చెప్పి నేను చెప్పట్లేదు. కొంతమంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా కావాలని చెప్పి దీన్ని అలసత్వంగా తీసుకుని ఫీజులు కట్టకుండా ఉండటం కూడా జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో విద్యార్థులు నష్టపోవద్దు కదా, వాళ్ళ యొక్క విద్యా సంవత్సరం నష్టపోవద్దు కదా. వీళ్ళకి ఆల్రెడీ కోర్టు నుంచి ఆ రావాల్సిన బకాయిల్ని వసూలు చేసుకునే అధికారం హక్కు ఉంది. సో ఆ విధంగా చేయాలి తప్ప ఇప్పుడు ఎవరైనా ఒక తప్పు చేస్తే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కోర్టు ద్వారా శిక్ష పడే విధంగా చేస్తాం. అంతే తప్ప డైరెక్ట్ చేయి తీసుకెళ్లి వాళ్ళ చెంప మీదకి వెళ్ళి కొడతామా? అది చట్ట వ్యతిరేక చర్య. సో ఇక్కడ కూడా అటువంటి చట్ట వ్యతిరేక చర్యలకి యాజమాన్యాలు పూనుకోకూడదు అని చెప్పి నేను చెప్తున్నాను. ఓకే, సో ఇద్దరు సైడ్ నుంచి తప్పు ఉండే ఛాన్స్ ఉన్నప్పటికీ డైరెక్ట్ గా మీరు ఆపడానికి అయితే ఛాన్స్ లేదు. విద్యార్థి జీవితం నష్టపోకూడదు అని చెప్పి నేను అంటున్నాను. ఆ విధంగా చట్టం ఉంది అని చెప్పి నేను చెప్తున్నాను. ఎంత ఫీజు కట్టినా కట్టకపోయినా అసలు ఫీజే కట్టకుండా 1 year మొత్తం కంప్లీట్ చేసినా కూడా సేమ్ మీరు సర్టిఫికేట్ ఇవ్వాల్సింది. రైట్, ఓకే అండి, డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి